వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చాలా హాట్‌గా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. మీరేమంటారు దాని గురించి? చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకుడు. అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. ఆయన స్థాయిలో అంత అసహనంతోటి, అంత అవాస్తవికమైనటువంటి విషయాలు చెప్తాడని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయం. ఆయన ఆయన నమ్మిన సిద్ధాంతాలు కొన్ని ఉండొచ్చు. వాటి కోసం కార్పొరేట్‌లకు కొమ్ము కాయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రైవేటీకరణ సమర్థించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అసలు వాస్తవాలను తలకిందులు చేసి మాట్లాడటం. మొదటి విషయం ఏంటంటే, అసలు ఆయన స్టార్ట్ చేయటం బీఐఎఫ్ఆర్‌కి పంపితే నేను వెనక్కి తీసుకొచ్చాను అంటున్నారు. బీఐఎఫ్ఆర్‌కి అసలు పంపలేదు, అది వాస్తవం కాదు. బీఐఎఫ్ఆర్‌కి ఎప్పుడో 2000 సంవత్సరంలో పోయింది, ఇప్పుడు కాదు. మరలా వెనక్కి వచ్చేసింది. 2014, 15 వరకు అది పూర్తి లాభాల్లో ఉంది. బీజేపీ, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నుంచే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని అనుకున్నప్పటి నుంచి నష్టాల్లోకి మొదలైంది. దాన్ని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లో పెట్టేశారు. మరలా మధ్యలో లాభాలు వచ్చినాయి. 22లో అసలు పూర్తిగా డౌన్ అయిపోయి 3 బ్లాస్ట్ ఫర్నేస్ల స్థానంలో ఒకే బ్లాస్ట్ ఫర్నేస్కి దిగింది. దీనికి కారణం దానికి అవసరమైన మైనింగ్ సప్లై లేకపోవటం, ఐరన్ ఓర్ సప్లై లేకపోవటం. అది దానికి కావాలని ఆపిపెట్టారు. అట్లాగే గంగవరం పోర్టు దానికోసం తీసుకుంది. ఆ పోర్టును అదానికి అమ్మారు. అదాని బొగ్గును రాకుండా నిరోధిస్తే దాదాపు వాళ్ళు పెద్ద ఆందోళన చేస్తుంది. దానివల్ల ఒక బ్లాస్ట్ ఫర్నేస్ చాలా కాలం ఆగిపోయింది. ఆ తర్వాత ఒక 6,000 మందిని తొలగించేశారు. వాళ్ళు అంటున్నారు 28,000 మంది ఉన్నారనేది వాస్తవం కాదు. 20,000 మంది లోపే ఉన్నారు ఇప్పుడు మొత్తం వర్కర్స్. అంటే అంతకుముందు 3 చేసే పని ఇప్పుడు ఒకరి మీద పడుతున్నది. అందులో కాంట్రాక్ట్ వర్కర్స్ అనుభవం వాళ్ళని తీసేసేసారు. ఆ రకంగా స్టాఫ్ను తగ్గించి ఆ రా మెటీరియల్ ఇవ్వకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు 12,000 కోట్లు అంటున్నారు ఇచ్చామని, లేదా 15,000 కోట్లు ఈ కరెంటు అవి ఇవి రాయితీలు ఇచ్చామని అన్నీ అనుకున్నాం. ఫస్ట్ టైము గత 30 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ఇస్తున్నాం తెల్ల ఏనుగు, దీన్ని మేము ఎంతకాలం పోషించాలంటున్నారు. ఇంతవరకు అసలు కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా పెట్టలేదు. మొదటిసారి ఇచ్చారు. ఇచ్చింది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ని గౌరవించి ఇచ్చారంటే సెంటిమెంట్ని సంతృప్తిపరిచి అన్ని ప్రయత్నాలు చేశారు వీళ్ళు, అందుకని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనిపించడం కోసం ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి 11,400 కోట్లలో అత్యధిక భాగం జిఎస్టీ బకాయి కింద, బ్యాంకు వడ్డీల కింద వేశారు. వాళ్ళు కండిషన్ పెట్టారు ఆ ప్యాకేజీలో. జీతాలకు ఇవ్వకూడదు, రా మెటీరియల్ ఖర్చు పెట్టకూడదు. జీతాలకు ఇవ్వకుండా రా మెటీరియల్ ఖర్చు పెట్టుకుని ప్రొడక్షన్ ఎట్ జరుగుతుంది అంటే ప్రొడక్షన్ డైరెక్ట్గా లింక్ ఉండకూడదు. మరి ఎందుకు ఇచ్చినట్టు ఆ ప్యాకేజీ? ఎవరి కోసం ఇచ్చారు? ఉన్న డబ్బులోనేమో అత్యధిక భాగం వెనక్కి తీసేసుకున్నారు. మరలా వెనక్కి ఎందుకు తీసుకున్నారు? రేపు ప్రైవేటీకరణ జరిగితే అంత లైబిలిటీ వాళ్ళ మీద పడకుండా ఉంటారు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఏం చేస్తారు, లైబిలిటీ నేను ఇవ్వనంటే గవర్నమెంటే బేర్ చేయాల్సి వచ్చింది, దాదాపు 1,000 కోట్లు. ఇప్పుడు దీన్ని రేపు ప్రైవేట్ వాళ్ళ మీద పడేయకుండా అప్పటికి ఇదంతా మాఫీ అయిపోయి ఉంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. కాదు సార్, ఇది రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ఆస్తిగా చెప్పుకోవచ్చు. అలాగే 32 మంది ప్రాణత్యాగం చేస్తే కానీ ఆ స్టీల్ ప్లాంట్ రాల. అంత కీలకమైన ఆ ఫ్యాక్టరీని కేవలం గనులు లేవనే సాకుతో ప్రైవేటీకరణ చేయటం ఎంతవరకు కరెక్టు? గనులు లేవనే సాకు, అసలు గనులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఐరన్ ఓర్ కనుక్కుంటే దాన్ని జందాలకు ఇచ్చారు. బయలుదేల్లా వీళ్ళు పాడుకోవటానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మన లోకేష్ అన్నాడు ఒకసారి, అందరూ మైన్స్ పాడుకున్నట్టు వాళ్ళని కూడా పాడుకోమనండి ఏలంపాట్లో పాల్గొని అన్నాడు విశాఖ. అదే తెలుగుదేశం 10 మంది ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి 4 రోజుల క్రితం ఈ ఆర్సెల్ మెటల్ కంపెనీకి గనులు కేటాయించమని రిప్రజెంట్ చేసి వచ్చారు. మరి వాళ్ళు కూడా పాడుకోవచ్చుగా. ఇప్పుడు ఆర్సెల్ మెటల్కి మన ఏలూరు కాలువ నీళ్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తెచ్చింది, ఏలూరు కాలువ నీళ్లు. దాన్ని ఇప్పుడు అందులో ఆర్సెల్ మెటల్కి వాటా ఇచ్చారు. అంటే ఏమవుతుంది, రేపు పొద్దున అది ప్రారంభమై నీళ్లు ఇస్తే అప్పుడు ఎండబెడతారు విశాఖ స్టీల్ని. విశాఖ నగర ప్రజలకు కూడా మంచినీళ్ళు అక్కడి నుంచి ఇస్తారు, దాన్ని కూడా ఎండబెడతారు. ఈరోజు 32 మంది ప్రాణత్యాగం చేశారు. 42 మంది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉమ్మడి సిపిఐ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు దానికి కావాలని చెప్పని. ఇవన్నీ జరిగినాయి.
ఇప్పుడు కేవలం సెంటిమెంటే కాదు, అది గర్వించదగిన ఫ్యాక్టరీ. ఎందుకంటే ప్రపంచంలో హై క్వాలిటీ కలిగిన స్టీల్‌ని దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఎక్స్‌పోర్ట్‌లో ఇతర దేశాల్లో ప్రపంచ మార్కెట్‌లో కాంపిటీషన్ పెట్టగలిగిన, కాంపీట్ చేయగలిగినటువంటి శక్తి దీనికున్నది. హ్మ్. అటువంటి ఉక్కుని ఈరోజు మనం నష్టాల పాలు చేయడం కారణం కేవలం ప్రభుత్వ విధానాలు. దీన్ని ప్రైవేటీకరించాలి అనే ఒక దీంతోటి, వాళ్ళ ఒక స్ట్రాటజీ తోటి చేస్తున్నారు తప్ప, న్యాయంగా అయితే అది ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు అసలు దానికి. రైతులకేమో అమ్మోనియా సరఫరా చేయటం, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు, ఆ టైంలో ఆక్సిజన్ సప్లై సిలిండర్లు చేశారు. సప్లై చేయటం, చాలామంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, ఆ స్కూల్స్‌లో చాలా పెద్ద పెద్ద ఇంజినీర్లని, డాక్టర్లను తయారు చేయటం, ఇలా ఒకటి కాదు, మొత్తం సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్ కింద చేయటం, నిర్వహించటం, ఇవన్నీ ఉండవు కదా రేపు ప్రైవేటీకరణ చేస్తే. అవన్నీ కాదు, ఇప్పుడు మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా ప్రాంతాల్లో మంచినీటి స్కీములు వీళ్ళు నడుపుతున్నారు. అట్లాగే ఉన్నటువంటి ఇంతకుముందు తీసుకున్న, ఇప్పుడు తగ్గింది మ్యాన్ ఫోర్స్. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళల్లో రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ ఖచ్చితంగా అమలు జరిపినటువంటిది. ఇక్కడ అమలు జరుగుతారు, బయట అమలు జరపరు కదా. అందుకని ఇప్పుడు ఇలాంటి ఇది ఉంటే కాంపిటీషన్ కష్టం. పక్కన ఆర్సెల్ మెటల్కి ఇప్పుడు అది అక్కడ పెట్టుకుని ఆర్సెల్ మెటల్కి ఇచ్చారు. ఎప్పటి నుంచో మనం ఆందోళన చేస్తున్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం ఇంతవరకు ప్రారంభం లేదు. చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితం 10 రోజుల్లో ప్రారంభిస్తున్నాం చిటికేట్ చెప్పాడు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, ఇంతవరకు ప్రారంభమే లేదు. ఇప్పుడు నిన్న మళ్ళీ ఏం చెబుతున్నారు, తొందరలో ప్రారంభిస్తామని చెబుతున్నారు. మరి ఎంతకాలం అది? 11 సంవత్సరాల నుంచి ఒక కడప స్టీల్ని నిర్మించుకోలేకపోతున్నాం. విశాఖని ప్రైవేట్ మూసేసి ఆర్సెల్ మెట్టలకి వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళ క్లియర్ కట్గా కనిపిస్తుంది వీళ్ళ వైఖరి ఏమిటి. వీళ్ళు రాష్ట్రాభివృద్ధి కోసం కాదు, రాష్ట్రాభివృద్ధికి అయినప్పుడు ముందు కడప ఉక్కు ఫ్యాక్టరీ కదా కట్టాలి. అందులో వెనకబడిన ప్రాంతం. అవును, మన విభజన హామీల్లో ఉన్నది అది. దాన్ని వదిలేసి ఆర్సెల్ మెటల్ కోసం రాయబారాలు ఎందుకు నడపాలి? వాళ్ళకెందుకు నీళ్లు, వాళ్ళకెందుకు మైన్స్, వాళ్ళకెందుకు రాయితీలు ఇవ్వటం, భూములు సేకరించి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం, రైతులను బలవంత పెట్టి భూములు ఎందుకు సేకరించాలి? వాళ్ళు భూములు బల్క్ డ్రగ్ కోసం భూములు సేకరించారు 5,000 ఎకరాలు 5-6 ఏళ్ల క్రితం. ఆ బల్క్ డ్రగ్ సేకరించిన భూముల్లో 2,800 ఎకరాలు ఇప్పుడు ఏళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరలా బల్క్ డ్రగ్ కావాలని మరలా జనం నెత్తి మీద పడుతుంటే ఇప్పుడు రాజయ్యపేట వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మేము ఇవ్వమని చెప్పని. ఏమిటి ఇదంతా? జనాన్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే.